ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ చరిత్ర సృష్టించింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఆప్ అధినేత కేజ్రీవాల్ సహా ప్రముఖ నేతలకు కూడా ఓటమి తప్పలేదు. ఇక కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైంది. వరుసగా మూడోసారి కూడా ఢిల్లీలో ఖాతా తెరవలేకపోయింది కాంగ్రెస్. బీజేపీ గెలుపుతో ఢిల్లీలో సంబరాలు అంబరాన్నంటున్నాయి. సాయంత్రం ఢిల్లీ బీజేపీ హెడ్ క్వార్టర్స్ కు ప్రధాని మోడీ కూడా రానున్నారు. బీజేపీ శ్రేణులతో కలిసి సంబరాల్లో పాల్గొనున్నారు ప్రధాని. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ దిగ్గజ నేతలు మట్టికరిచారు. ఆప్ అధినేత మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు జైలుకెళ్లొచ్చిన సత్యేంద్ర జైన్ కూడా ఓడిపోయారు. పలువురు మంత్రులు కూడా ఓటమి చవిచూశారు. ఢిల్లీ ఓటరు చీపురు కట్ట పార్టీని చీపురు కట్టలాగానే మూలన పెట్టారు. డబుల్ ఇంజిన్ సర్కారుకు పట్టాలెక్కించారు.